అమ్మ నా స్టెఫిగ్రాఫ్, నిన్ను చూడగానే మనసు పారేసుకున్నా, మనీ పరుసు పారేసుకున్నా, పరువు పారేసుకున్నా, ఇంకేం పారేసుకుంటానేంటో. మీరేంటే ఉచితంగా వచ్చిన నాకేస్తున్నారు, బీకులోకి అయిపోయినా. ఆవారా హూ ఆవారా హూ మే ఆసమాన్ కా అవునండి. హాయ్. హలో. నేను వెళ్ళి పూలు తెచ్చుకుంటానండి. అలాగే. హౌ ఆర్ యు? ఫైన్. ఆవారా హూ. ఎన్నాళ్ళు కనిపించావు, ఆ రోజు రమ్మన్నావు, మిస్ అయిపోయావు. ఏదైనా చూస్తున్నావు, గుర్తుపట్టలేదా? టెన్నిస్ కోర్టులో గుర్తుపట్టలేదా? ఆ రోజు మిస్సింగ్, ఈ రోజు కిస్సింగ్. ఎవరో పిచ్చోళ్ళ ఉన్నారండి. పిచ్చనంట తందరు పప్పరు తిన్నారే తందరు కన్ను టోలే మేరే మన్ను టోలే మేరా దిల్ కా గయా ఆసమాన్ రే కౌన్ బజా బాసరియా సారి జంబల కృపాల్. అయ్ బాబే ఇందుని ఆ మోహన్ గాడికి ఇచ్చి పెళ్లి చేయాలని అక్క నిర్ణయించుకుంది. సరే ఇప్పుడు ఏం చేయాలి? ఆ మోహన్ గాడి కాలో చెయ్యో తీయించావనుకో, చూస్తూ కుంటివాడికి కూతురునిస్తుందా? ఇప్పుడు ఏం చేద్దామంటావు? చెప్తా పద. వెళ్ళొస్తానండి. అలాగే బాబు, జాగ్రత్తగా వెళ్ళు. మీ నాన్నగారిని అడిగినట్టు చెప్పే. అలాగే. అమ్మగారండి బ్యాగు. జాగ్రత్తగా దిప్పిరా. ఏం బెగబడకయ్యా, మేము దగ్గరుండి అన్ని చూసుకుంటాగా. రారానయ్య వెళ్ళాలి. అడ్డు తప్పకండి. అన్నయ్య పంప ములిగింది, వాడు తలపాలు కొట్టాడు. ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నా. నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే కథ అడ్డం దొరుకుతుంది. పద. చాలా అదృష్టం, ప్రమాదం కొద్దిలో తప్పింది. టాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి. 4 రోజులు రెస్ట్ మాత్రం చాలా అవసరం. లేదండి, నాకు చాలా పనులు ఉన్నాయి, అర్జెంటుగా వెళ్ళాలి. పనులెప్పుడు ఉంటూనే ఉంటాయండి, అయినా ఆరోగ్యం కన్నా పనులు ఎక్కువ. అవును బాబు, మా ఇంటికి వచ్చి వెళ్తుండగా ఇలా జరిగింది. మాకెంత బాధగా ఉంటుంది.
అయినా మీ వాళ్ళంతా ఏమనుకుంటారు? తలకి గాయం చాలా ప్రమాదం. 4 రోజులు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఫోన్ చేయండి అమ్మా. అలాగే. నేను వస్తానమ్మా. నమస్కారం. డాక్టర్ చెప్పింది విన్నారుగా, 4 రోజులు మంచం దిగడానికి వీల్లేదు. ఈ డాక్టర్ చెప్పాక తప్పుతుందా? అలాగే. సరే, రెస్ట్ తీసుకోండి. డబుల్ దేండి, డబుల్ డబుల్ డబుల్. పెద్దనా జరా ఇక్కడ వచ్చి కూర్చో. చేతిలో కర్ర ముసుగు దొంగోళ్ళలాగా. డబుల్ దే డబుల్ దే. ఎవరు వెళ్ళాలా? నకిరేకల్ ఒకటి. నకిరే కళ్ళు. డబుల్ దే. ఇదిగా టికెట్ ఏదా? టికెట్ ఏం చేసుకుంటా? టికెట్ ఫోటో కట్టి ఇంట్లో పెట్టుకుంటావా? ఏమన్నా లాటరీ టికెటా, పార్టీ టికెటా? సరే. మొదటిసారి ఎక్కినట్టులో టికెట్ ఇవ్వడం. అలా పెట్టుకంటే మన సంగతి తెలియదు అనుకుంటా. ఏయ్, ఏంటి చొక్కా పట్టుకుంటావు? తమాషాగా ఉందా? వదిలా. ఊరికే నిన్ను పట్టుకుందే వదలడానికి కాదురా, మరి దేనికి? నీ ఆట కట్టించడానికి. ఏంటే నువ్వు నా ఆట కట్టించేది? ఏంటంట? నేనేదో నా ఆట కట్టిస్తాడంట. 5 సంవత్సరాలైంది. డబ్బులు తీసుకోవడం కానీ టికెట్ ఇవ్వడం తెలీదు. ఏం బెదరు? సార్ మీరా? ఏంటి సార్ మారువేషంలో వచ్చారు? టికెట్ తీసుకోండి సార్. ఇదిగోండి సార్ టికెట్. రేయ్, నువ్వు నాకు టికెట్ ఇవ్వడం కాదురా, నేనే నీ టికెట్ చించేశా. అంటే అర్థం కాలే? ఉద్యోగంలోంచి పీకేశా. అయ్యో, ఎప్పుడు వచ్చినా చెయ్యి ఖాళీ లేదంటారు. ఇదేం కొంపరా దేవుడు. అమ్మా తల్లే, అన్నపూర్ణమ్మక్కాయ్, రేజర్ సెట్టు, ప్యాంటు షర్టు ధర్మం చెయ్యమ్మా. ఓహో, రేజర్ సెట్ కూడా ఆడుకోవచ్చు అన్నమాట. అమ్మా. తల్లే, సబ్బు బిళ్ళ, పౌడర్ డబ్బా, సెంటు బాటిల్ ధర్మం చేయి తల్లే. అన్నపూర్ణకాయ్, తల్లే, అన్నపూర్ణమ్మక్కాయ్. తల్లే. ముష్టాను కదా. నేను ముష్టాను అనుకున్నావా? పుడుతూ ఎవడు చిప్ప చేత్తో పట్టుకొని పుట్టలేదులే బ్రదరు. నేను అంతే. బాబు నీకు దండం పెడతా, నేను ముష్టోని కాదయ్యా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. I know your problem, brother. You are beggar, I am beggar. Both are same. No difference. తల్లే, అన్నపూర్ణమ్మక్కాయ్. తల్లే. ఏంట్రా పోటీలు పడుతున్నారు? మీరు రేజర్ సెట్, ప్యాంటు షర్ట్ అడిగాడని నేను సబ్బు బిళ్ళ, పౌడర్ డబ్బా, సెంటు బ్యాట్లు అడిగానయ్యా. అలాగా? ఆ. ఏరా, నీకు అసలు గుర్తుందట్రా? దున్నపోతులా ఉన్నావు, అడుక్కు తింటావా? పైగా రేజర్ సెట్టు, ప్యాంటు షర్టునా? తమ్ముడు, నేను చిచి, నువ్వు నాకు అన్నవట్రా? చెప్పు తీసుకొడతా. ఆగుమి. ఒరే బావా, ఏమిట్రా ఈ వేషం? నువ్వు ఇంకా రాలేదని మీ నాన్న నీ మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు రా. రాకూడదు. ఏ? నేను పెళ్లి చూపులకి వెళ్లకుండా ఊర్లోనే ఉన్నాను తెలిస్తే మా నాన్న డొక్క చిచ్చేస్తా. అదేంటి, నువ్వు వెళ్లేదా ఏంటి? ఎందుకని? అమ్మాయి, మీ తమ్ముడిని పిల్లని చూసినారని పంపిస్తే వెళ్ళి 2 రోజులు అయింది. కబురు లేదు, టెలిఫోన్ లేదు. అసలు ఈ కంట్రీ మీద వెళ్ళుంటాడంటవా? వెళ్ళే ఉంటాడు నాన్న. నువ్వంటే వాడికి చచ్చేటంత భయం. కాకపోతే వాళ్ళు 2 రోజులు ఉండమనుంటారు. పోనీ నువ్వన్నా ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. ఆ టెన్నిస్ ప్లేయర్ అమ్మాయి నేను కావడం కోసం ఆ నక్క పంపిస్తే 1 రోజులో వస్తానని అదే పోగిపోయాడు. నేను ఇలా అల్లాడిపోతున్నాను. డబ్బులు లేవు, తిండి లేదు, తిప్పలు లేవు. 2 రోజుల నుంచి సామాన్ లేదు బావా. అది తెలుస్తూనే ఉంది కానీ సరే, ఓ పని చెయ్యి. ఏంటిది? మీ నాన్న ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు, ఆ. లేనప్పుడు ఇంట్లోకి వచ్చేసాయి. ఆ తర్వాత కదా నేను నడిపిస్తా. థ్యాంక్స్ బావా. ఆ. చిల్లర ఉందా? చెల్లర్లేదు గాని ఆ. నేను తాకట్టు పెట్టి ఆ. సూట్ కేసు బట్టలు తెచ్చేసుకో. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్స్. ఆ. ఏయ్, శివానందం! వెళ్ళే, అడుగు తినడానికి తెల్లారింది. 10 పైసలు ఇస్తే చాలదంట. వెళ్ళే. అలాగే బాబు. అమ్మా ఏంట్రా 10 పైసలు అడిగి దానం చేసావా? ఆ. అది అక్కడ 10 పైసలు ఎట్ట తగ్గిందా అనుకున్నా. ఇదన్నమాట. నీదే ఒక ముష్టి బతుకు, దానితో ఒక వేరే ముష్టి. అమ్మాయి, వీడికి ఇవాళ కాఫీ కట్టే. ఆ? సౌండ్ రానికో, భోజనం కూడా కట్ అయిపోతున్నాయి. చెప్పులు చేత్తో కాదు, నెత్తిని పెట్టుకుని తీసుకెళ్ళు. హార్లిక్స్ ప్లీజ్. ఏమిటి బ్యాగ్ సర్దుకుంటున్నారు? ప్రయాణమా? అవునిందు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. లేకపోతే ఒక మనిషి బ్రతుకు బజారు పాలవుతుంది. డాక్టరు మిమ్మల్ని 4 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. మర్చిపోయారా? డాక్టర్స్ అనేకం చెప్తుంటారు, విని మర్చిపోలే గాని అవన్నీ ఆచరించడం ప్రారంభిస్తే కొత్త కొత్త రోగాలు మొదలవుతాయి. ఎక్కువ తినొద్దంటారు, ఎక్కువ మాట్లాడొద్దంటారు, ఎక్కువ నవ్వొద్దంటారు, ఎక్కువ ఏ ఇందు అదేంటి, దేనికా కన్నీరు?
నేను వెళుతున్నాననేగా. వెళ్తే వెళ్ళండి, ఎవరో బజార పడతారన్నారుగా. నేనేమైపోతే మీకే? ప్లీజ్ అలా మాట్లాడకు. నీకంటే నాకు ఎవరూ ముఖ్యం కాదు. కానీ ఒక రోజులో వస్తానని ఒకరికి మాట ఇచ్చాను. అవునులేండి, గాయం మానేదాకా ఉండమని అడిగాను, కానీ మీరు మాట ఇవ్వలేదుగా. అబ్బా ఇందు, ఇక్కడ నువ్వు అక్కడ వాడు, అదే ఆ వ్యక్తి. ఏం చేయమంటావు చెప్పు. సరే నేనుండిపోతాను. నువ్వు నవ్వుతూ సాగనంపేదాకా నేను వెళ్ళను, సరేనా?